ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి ఉండును. ఫర్ దో బ్లెస్సెస్ట్ ఓ లార్డ్ అండ్ ఇట్ షెల్ బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. దావీదు మహారాజు అంటారు, యెహోవా నీవు ఒక్కసారి ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాలు ఎన్నటికిని ఎప్పటికిని ఆశీర్వదించబడే ఉంటాయి. అందుకే దావీదు అంటాడు, యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసుకుంటాడు. దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపుది. దేవుడు మాట ఇచ్చిన ప్రకారం దావీదును ఆయన సంతతిని ఆశీర్వదించాడు. దేవుడు ఒక్కసారి నిన్ను ఆశీర్వదిస్తే అది ఎల్లకాలము నిలిచి ఉంటుంది. అది నిత్యము నీకు నీ కుటుంబమునకు ఎల్లప్పుడూ ఉంటుంది. నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే దావీదు మహారాజుకున్న గొప్ప గుణగుణాలను నేను కలిగి ఉండాలి. నిత్యము స్తుతించువాడుగా దావీదు మహారాజు ఉన్నాడు. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున రోజుకు 7 మారులు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువలేదు. అనునిత్యము దేవునిని స్తుతించి ఆయన ఉపకారములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువాడుగా ఉన్నాడు. చిన్ననాటి నుండి దేవుని స్తుతించుట, ఆరాధించుట మానలేదు. ఎల్లప్పుడూ వాయిద్యములతో దేవునిని సన్నుతించేవాడు. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప మంచి గుణగణాలు కలిగిన వాడు దావీదు. అందుకే దేవుడు వానిని అంతగా హెచ్చించాడు, ఆయనను అంతగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ జీవితాంతం కూడా వానికి, ఆయన కుటుంబానికి నిత్యము దేవుడు అనుగ్రహించాడు. మరి నేను కూడా దేవునిని అనుదినము సన్నుతించి స్తుతించడి వారముగా ఉందుముగాక. దేవుడిచ్చు మహిమైశ్వర్యమును మనం కూడా పొందుకుందుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ వాగ్దానాన్ని విన్నారో నాయన, అవును ప్రభువా, నిత్యము మిమ్మల్ని స్తుతించడి వారుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. మీరు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకునే వారుగా మమ్మల్ని ఉంచండి తండ్రి ప్రభువా. నీవు ఆశీర్వదించిన ఎడల ఎన్నటికీ నీ ఆశీర్వాదాలు మా నుండి దూరం కాదు తండ్రి ప్రభువా. అట్టి ఆశీర్వాదాలతో నన్ను, మా కుటుంబాన్ని, మమ్మల్ని అందరినీ నింపమని అడిగి వచ్చున్నాం తండ్రి ప్రభా. ప్రార్థనాసుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ మెండైన ఆశీర్వాదాలు మా అందరిపై కుమ్మరిస్తారని యేసుక్రీస్తు పేరట మిక్కిలితో బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.